శ్రీమాత్రే నమః. లాలాటం లావణ్యాదుతి విమలమాభాతి తవ యద్వితీయం తన్మేన్యమకుటఘటితం చంద్రశకలం విపార్య సస్న్యసాధు భయమాపి సంభూయ చమిదః సుధాలేపశ్యోత్థిం పరిణమతి రాకహిమకరః. అమ్మా, నీ పాలభాగము చంద్రఖండము వలె ప్రకాశిస్తున్నది. నీ కిరీటమండలి చంద్రఖండముతో చేరి పూర్ణచంద్రుడిగా పరిణమించి అమృత ద్రవమును ప్రవహింపచేస్తున్నాడు. నీవు వర్షించెదయ సుధా అపూర్ణచంద్రుని వెన్నెల రూపముగా జాలువారుతున్నది కదా. నీవు వర్షించేదయా సుధా అపూర్ణచంద్రుని వెన్నెల రూపముగా జాలువారుతున్నది కదా. అష్టమి చంద్ర విభ్రజ దళి కష్టల శోభిత అని లలితానామము. శ్రీమాత లాలాటం అష్టమి చంద్రుని వలె ఉన్నది. ఆనాడు ఆప్యాయ అనే చంద్రకళను శ్రీదేవి లాలాటంపై అంతరదృష్టితో ధ్యానం చేయగా పూర్ణచంద్ర స్థానమైన సహస్రము పీయూషధర అందుకోవచ్చునని సాధకుడు భావిస్తాడు. చంద్రకళల 16 కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లీనే, భోరుండే, వాహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర అనునవి. శ్రీమాత్రే నమః. హారతి అందుకోమా గోదమ్మ, హారతి అందుకోమా రంగని భామినివే గోదమ్మ, హారతి అందుకోమా, హారతి అందుకోమా గోదమ్మ, హారతి అందుకోమా. తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మా, ముత్యాల పల్లకీలో రావే ముద్దుల మాయమ్మ. రంగని కథ వింటూ పెరిగిన పాపవు నీవమ్మా, రత్నపు హారతులే నీకు రమ్యమైన కొమ్మ. హారతి అందుకోమా గోదమ్మ, హారతి అందుకోమా రంగని భామినివే గోదమ్మ, హారతి అందుకోమా. పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా, పసుపు కుంకుమలతో నీకు పూజ చేతుమమ్మా. శ్రీవ్రతము చేసి స్వామిని వరించితివమ్మా, వజ్రాల హారతులే నీకు వరాలు మాయమ్మ. వజ్రాల హారతులే నీకు వరాలు మాయమ్మ. హారతి అందుకోమా గోదమ్మ, హారతి అందుకోమా రంగని భామినివే గోదమ్మ, హారతి అందుకోమా. శ్రీమాత్రే నమః.